హాయ్ అండి, అత్తింటి గుమగుమలకు స్వాగతం. ఈరోజు మీకు బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. బీన్స్ ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోండి. ముల్లంగి ఆకండి ఇది. పోపులు, స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకుందాం, వెల్లుల్లిపాయలు ఒకసారి కలుపుకుందాం. అందులోనే ఎండుమిర్చి, పోపులు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మునగాకు కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకుందామండి. ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా అందులోనే వేసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇందులోనే సాల్ట్ వేసుకొని నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత సరిపోతుందో చూసి వేసుకోండి. ఇలా కలుపుకొని ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 స్పూన్స్ కారం వేసుకుందాం. మీకు ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేస్తే ఫ్రై అవుతాయి. మూత పెట్టుకుందాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇవి దగ్గరికి ఇలా ఫ్రై అవుతాయి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.